కేటగిరీస్ ఆఫ్ సిస్టమాటిక్ థియాలజీ. ఎన్ని రకాలు సిస్టమాటిక్ థియాలజీలో అనేక రకాల బోధల గురించి, డాక్ట్రిన్స్ గురించి. కనుక మొదటిది బిబ్లియాలజీ అంటారు, డాక్ట్రిన్ ఆఫ్ బైబిల్ గురించిన బోధ. అలాగే థియాలజీ ప్రాపర్, అలాగే డాక్ట్రిన్ ఆఫ్ గాడ్, తండ్రి అయిన దేవుడి గురించి. అలాగే ప్రత్యేక క్రిస్టాలజీ, డాక్ట్రిన్ ఆఫ్ క్రీస్తు గురించిన శాస్త్రం. ప్రత్యేకంగా న్యూమటాలజీ, డాక్ట్రిన్ ఆఫ్ పరిశుద్ధాత్మ, హోలీ స్పిరిట్. అలాగే ప్రత్యేకంగా ఆంథ్రోపాలజీ, డాక్ట్రిన్ ఆఫ్ హ్యుమానిటీ, మానవుడి గురించి శాస్త్రం. ప్రత్యేకంగా మానవుడు పాపం చేశాడు కనుక పాపం గురించిన శాస్త్రం హమర్షియాలజీ, డాక్ట్రిన్ ఆఫ్ సిన్. ప్రత్యేకంగా పాపము నుండి విడుదల పొందడానికి దేవుడు యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు రక్షకుడిగా, రక్షణ శాస్త్రం సోటీరియాలజీ. ప్రత్యేకంగా దేవదూతల గురించి ఏంజియాలజీ, డాక్ట్రిన్ ఆఫ్ ఏంజిల్స్. ఏంజియాలజీలో నుంచే సాతాను శాస్త్రం, డాక్ట్రిన్ ఆఫ్ సేటన్. ప్రత్యేకంగా డాక్ట్రిన్ ఆఫ్ డీమన్స్, దయ్యముల శాస్త్రం. అలాగే ప్రత్యేకంగా ఎక్లీషియాలజీ, డాక్ట్రిన్ ఆఫ్ చర్చ్, దేవుని సంఘం గురించిన బోధ. ఎస్కటాలజీ, డాక్ట్రిన్ ఆఫ్ ఫ్యూచర్, భవిష్యత్ గురించి, మానవ భవిష్యత్ ఏంటి, ఈ భౌగోళిక భవిష్యత్ గురించి. ఇవన్నీ చదవడం చాలా ప్రాముఖ్యం. సో దట్ యూ కెన్ నో మోర్ అబౌట్ గాడ్. గాడ్ బ్లెస్.